గోపి, ఏమిటి హీరో గారు పరాకు చిత్తగించారు? నాకు హీరో అవ్వాలని కోరిక లేదు, హీరో అయినందుకు తృప్తి లేదు. నాకు కావాల్సింది నా చెల్లెలు ఒక ఇంటిది కావటం, ఆలుమగలు ఆనందంగా ఉండగా చూచి నేను సంతోషించడం. ఆ రోజు ఎప్పుడో ఏమో వచ్చేసింది గోపి. జానకి మంచి సంబంధం కుదిరింది. ఏమిటి, మనకు ఎప్పుడు చెప్పలేదే? చెప్పి చేయడం బాధ్యత, చేసి చెప్పడం ఆత్మీయత. అబ్బాయి ఎవడు, ఎలా ఉంటాడు? అబ్బాయిది విశాఖపట్నం, అందులోనూ లాయరు, ఆస్తిపరుడు, అందగాడు. చాలా. మరి జానకిని చూడటానికి రేపే వస్తున్నారు. అమ్మా అర్థమైందా? చెప్పించేస్తారా? ఇది కాదమ్మా, 1 2 3 4. కూర్చోండి. పడకండి, మృదువుగా హాయిగా కూర్చోండి అనాలి. కూర్చోండి. 5 5. కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? నచ్చకూడదు. స్వీట్గా హాయిగా కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? ఆగారమ్మా. సరే, గొప్పవాళ్ళు లోపల తాగాలనున్నా బయటికి వద్దండి వద్దండి అంటారు. అర్థమైందా? మరొకసారి రిహార్సల్ వేద్దాం. సరే రాజయ్య, నీకు నంబర్లు గుర్తున్నాయా? నమస్తే. 2 దయచేయండి. అంతే. వెళ్ళిపోతారండి. 3 చెప్పండి. 3 హంస నా వెనకాలే రావాలి. మూడు అయిపోయింది. 4 ఏంటప్పా? కూర్చోమనాలి. కూర్చోండి. మీరెవరు? నా పేరు అశోక్ అండి. నా పేరు జానకండి. మీరే నా జానకంటే? రాధాదేవి గారు రమ్మంటే వచ్చాను. అవునవును, మీరు వస్తారని నాకు తెలుసు. అయితే మీకు తెలుసు అన్నమాట. ఉండండి. 1 2 3 అయిపోయా? ఇంకా 4 ఉంది. 4? అదేమిటో మీకు అర్థం కాదులేండి. నేను చెప్పినట్టు చేయండి. కూర్చోండి. కూర్చోమంటుంటే అసలు 1 2 3 4 కూడా అయిపోయాయండి. ఇప్పుడు 5 ఉంది. అదేమిటి? అదేనండి, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా, ఈ పట్నం పద్ధతులు ఏమీ తెలియవు, అందుకని నేర్చుకుంటున్నాను. పెద్ద మనుషులు వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి అని. కూర్చోండి. అది మీరు కాఫీ తీసుకుంటారా? అలాగే ఇవ్వండి. మీరు వద్దని చెప్పాలి. మర్యాదను మీకు బొత్తిగా తెలియవండి. పెద్ద మనుషులు కాఫీ కావాల్సిన అక్కర్లేదండి అని చెప్పాలి. అప్పుడు నేను వద్దనుకోండి, తీసుకోండి అని అంటాను. మీరు చిరునవ్వుతో సరే ఇవ్వండి అని అంటారు. అయ్యది ఇప్పుడు చెప్పండి, మీరు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు అక్కర్లేదండి. అది వద్దనుకోండి, తీసుకోండి. సరే ఇవ్వండి అనమంటారా? సరే ఇవ్వండి. అది చూస్తుంటే మీకు నాలాగే ఈ పట్నం అలవాట్లు బొత్తిగా తెలియనట్టుందే. మీది పల్లెటూరేనండి? ఎవరు? విశాఖపట్నం దగ్గర పల్లెటూరు. అనుకున్నానులేండి. అరే మీరెక్కడికండి? కాఫీ తీసుకురావడానికండి. మీకెందుకండి ఆశ్రమ? నౌకర్లు ఉన్నారుగా, చెప్పండి తెస్తారు. అయ్యో రామ, మీకంటే నేనే నయం. సరే కాంతం, నేను రాకూడదంట, నువ్వే కాఫీ తీసుకురా. మీరెంత అమాయకంగా ఉంటారనుకోలేదు. మీరేదో గొప్ప గడుస్తనం నేర్చుకున్నట్టు. ఆ మాటకొస్తే మీరు అమాయకంగానే ఉన్నారు. రాధాదేవి మీ గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. చూడండి, మీరు గొప్ప కళాకారుడి చెల్లెలు, నేనేదో మామూలు లాయర్ని. అయితే నాకే? మరి నేనంటే మీకు ఇష్టమో కాదు? ఏమిటి ఆ మాట? మీ అమ్మని అడగండి, మీ చెల్లెల్ని అడగండి, మీ పెళ్ళాన్ని అడగండి. అరే నా మాట వినండి. నేను నేను మీ కాపాడి పెళ్ళాను అనుకున్నారా? బాగా చెప్పారు. రాధాదేవి గారు అలాగే అన్నారు.
ఏమిటి? చూడండి, చిన్నవాళ్ళు పెళ్లి చూపులు చూసుకుంటారు, పెద్దవాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు. కానీ ఆ రెండు పనులు మనకే వదిలేసినట్టున్నారు రాధాదేవి గారు. పెళ్ళా? కాంతం! కాంతం! అబ్బా! గోపి, జానకి వస్తుంది, వెళ్ళి దాక్కో. దాక్కోమని ఉంటే. ఏమిటొదినా, నన్ను ఇలా అల్లరి పెడతావు అనుకోలేదు. ఇదిగో, ఇక మీద నీ మాట అస్సలు విన్నంటే విన్ను. అవునులేమ్మా, మా మాట ఎందుకుంటావు? ఇక మీద మీ ఆయన మాటే వింటావు. నచ్చాడా? నేను చెప్పను. ఇదిగో, ఇప్పుడు చెప్పకపోతే తర్వాత నిన్ను అడిగే వాళ్ళు ఉండరు, నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఉండరు. నచ్చాడా లేదా? చూడు జానకి, ఆడదనవసరంగా సిగ్గుపడి నష్టపోయే సందర్భం ఇదొక్కటే. నిజం చెప్పు, అతను నీకు నచ్చాడా లేదా? నాకు తెలీదు, అన్నయ్యను అడుగు. నాకెప్పుడో నచ్చాడు. పోన్నయ్యా, నువ్వు కూడా వదినతో చేతులు కలిపి. ఎలాగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అంటే నీలా ఉంది. ఇదెలా ఉంటుంది? ఇది గోపి, ఈ చీర ఎలా ఉంది? చెప్పను. నీ ఒంటి మీద ఎలా ఉంటుందో చెప్పమంటే చెప్తాను. అయితే అనవసరం. ఇది నాకు కాదు, జానకి. ఓహో, మరి నీకో? నువ్వు తెస్తావుగా? అంతకంటే విలువైంది తీసుకొచ్చాను. ఏమిటో అది? ఎప్పుడూ కళ్ళ ముందుండేది, చూడగానే మన కలయిక గుర్తుకొచ్చేది. ఏమిటో చెప్పు చూద్దాం. ఏమిటి బాబు అంత చుక్కు ప్రశ్న? నేను చెప్పకుండానే నా మనసు కనిపెడతానని చెప్పావుగా, ఈ చుక్కు ప్రశ్న విప్పలేవా? నీ ప్రేమలో చిక్కుకున్నాక అన్ని మర్చిపోయాను. ఒప్పుకున్నాం. ఇదిగో వజ్రపు టంగరం చాలా బాగుంది. దాచుంచు, పెళ్లినాడు ఏకంగా ఎద్దు కాని. అందుకున్నావుగా, అందాక నీ చేతుల్లోనే ఉంచు. ఉండని అమ్మా, ఆ రోజు కూడా ఎంతో దూరం లేదుగా. ఏమిటి నాన్న? అవునమ్మా, జానకి పెళ్లితో పాటు మీ ఇద్దరి పెళ్లి కూడా జరిపించేద్దాం అనుకుంటున్నాను. ఏం గోపి? వెరీ గుడ్, వెరీ గుడ్.